ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన వైసీపీ టీఆర్ఎస్ బంధం ఇప్పుడు చేతల్లోకి వస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి గెలవబోయే 17 మంది ఎంపీలతో కలిసి మొత్తం 42 మంది ఎంపీలతో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఓవైపు జగన్ ప్రచారం చేస్తూ ఉంటే, వైసీపీ అధినేతను గెలిపించాలి అంటూ తెలంగాణ నుంచి కొందరు యువకులు ఏపీలో వాలిపోయి ప్రచారం ప్రారంభించారు. కడప జిల్లా మైదుకూరులో 12 మంది తెలంగాణ యువకులు వైసీపీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. వీధి వీధిన తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. జగన్ను ఓసారి సీఎం చేయాలని, జగన్ సీఎం అయితే చంద్రబాబు కంటే గొప్ప పథకాలు ప్రవేశపెడతారు అంటూ 12 మంది యువకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారి వ్యవహారంపై అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. యువకులది తెలంగాణ అని గుర్తించిన స్థానికులు వైసీపీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందులో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి ఆ యువకులు సమాధానం చెప్పకుండా తటపటాయించారు. ఈలోగా విషయం తెలియడంతో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు చేరుకుని యువకులను పోలీసులకు అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు స్థానికుల ఫిర్యాదుతో యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకొచ్చారు, ఏం చేస్తున్నారు అని వారిని ప్రశ్నించారు. తాము వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చామని యువకులు పోలీసులతో చెప్పారు. వాళ్లు నిజంగా ప్రచారం కోసం వచ్చారా లేక ప్రలోభాలు పెట్టేందుకు వచ్చారా అనేది ఆరా తీసిన పోలీసులు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుట్టా సుధాకర్ యాదవ్ స్వయాన వియ్యంకుడు. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉన్న రాజకీయాల్లో మాత్రం ఎవరి దారి వారిదే. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్న నియోజకవర్గంలోనే తెలంగాణ యువకులు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్న దానిపై ఇప్పుడు జిల్లా వాసుల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన వైసీపీ టీఆర్ఎస్ బంధం ఇప్పుడు చేతల్లోకి వస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి గెలవబోయే 17 మంది ఎంపీలతో కలిసి మొత్తం 42 మంది ఎంపీలతో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఓవైపు జగన్ ప్రచారం చేస్తూ ఉంటే, వైసీపీ అధినేతను గెలిపించాలి అంటూ తెలంగాణ నుంచి కొందరు యువకులు ఏపీలో వాలిపోయి ప్రచారం ప్రారంభించారు. కడప జిల్లా మైదుకూరులో 12 మంది తెలంగాణ యువకులు వైసీపీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. వీధి వీధి తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. జగన్ను ఓసారి సీఎం చేయాలని, జగన్ సీఎం అయితే చంద్రబాబు కంటే గొప్ప పథకాలు ప్రవేశపెడతారు అంటూ 12 మంది యువకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారి వ్యవహారంపై అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
యువకులది తెలంగాణ అని గుర్తించిన స్థానికులు వైసీపీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందులో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి ఆ యువకులు సమాధానం చెప్పకుండా తటపటాయించారు. ఈలోగా విషయం తెలియటంతో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి చేరుకుని యువకులను పోలీసులకు అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు స్థానికుల ఫిర్యాదుతో యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకొచ్చారు, ఏం చేస్తున్నారు అంటూ వారిని ప్రశ్నించారు. తాము వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చామని యువకులు పోలీసులతో తెలిపారు. వారు నిజంగా ప్రచారం కోసమే వచ్చారా లేక ప్రలోభాలు పెట్టేందుకు వచ్చారా అనేది ఆరా తీసిన పోలీసులు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుట్టా సుధాకర్ యాదవ్ స్వయానా వియ్యంకుడు. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉన్న రాజకీయాల్లో మాత్రం ఎవరి దారి వారిదే. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్న నియోజకవర్గంలోనే తెలంగాణ యువకులు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్న దానిపై ఇప్పుడు జిల్లా వాసుల్లో చర్చ జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ యువకులు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది? ప్రలోభ పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి ఇటీవల తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ కుటుంబ సభ్యులు జగన్ పూర్తి స్థాయిలో ఎలక్షన్ లో సహకరిస్తున్నారన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో తప్పకుండా ఓటర్లను ప్రభావితం చేసేదానికి తెలంగాణ నుంచి కొన్ని టీములు పంపినారనేది ఒక అనుమానం అయితే ఉంది. అయితే ఇది కరెక్ట్ కావడానికి నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు కూడా నిన్న మైదుకూరులో ఒక 12 మంది తెలంగాణ యువకులకు సంబంధించి ఎక్కడో లాడ్జీలో ఉంటూ ఆ హోటల్ నుంచి ఇక్కడ టౌన్ లోను పక్క పల్లెల్లోనూ తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ వచ్చారు. ఎవరికి ఓటు వేస్తారో లేదా టీడీపీ అంటే ఎక్కువ టీడీపీ ఉన్న పేరులో తిరగడం జరిగింది. టీడీపీకి అయితే టీడీపీకి కాదు కదండి, మీకు ఇప్పుడు సంక్షేమ పథకాల కన్నా జగన్ కు ఓటు వేస్తే చాలా బాగా చేస్తారని చెప్పి ఎక్కువ ఓటర్లను ప్రభావితం చేస్తూ వచ్చారని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని అందరూ కూడా నైట్ వాళ్ళకి మొత్తం ఎంక్వైరీ చేసి అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పారు, అసలు ప్రజలతో ఏం మాట్లాడుతున్నారు మొత్తం ఎంక్వైరీ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తుంది. వదిలిన తర్వాత వాళ్ళు బ్యాగులతో సహా మొత్తం తెలంగాణకి వెళ్ళినట్లు తెలుస్తుంది. రాజేశ్వరి, శ్రీనివాస్, మరి కంప్లైంట్ చేసిన టీడీపీ కార్యకర్తలు వీరేమంటున్నారు? అసలు టీడీపీ కార్యకర్తలు కూడా తప్పకుండా ఇదే టీంను ఇంకేమైనా వచ్చాయా, జిల్లాలో ఇంకెక్కడైనా ఉన్నారా, ఇదే విధంగా చేస్తున్నారని టీడీపీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడైతే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఈ 12 మంది మాత్రమే మైదుకూరులో ఉండడం జరిగింది. అయితే పోలీసులు వీళ్ళకి క్లాస్ వీక్ వెళ్ళమనడంతో బ్యాగులు తీసుకుని స్వగ్రాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ తెలంగాణకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే జిల్లాలో ఇంకా ఏమైనా ఇలాంటి టీములు ఉన్నాయనేది టీడీపీ నిఘా పెట్టి వెతుకుతున్నారు. రాజేష్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
చిన్న విరామం తీసుకుందాం.